జ్ఞానాదేవతు కైవల్యం అని పదం. హే మహాబాహు మహాంతౌ సమర్థతరౌ ఆజానుప్రలంబౌ బాహుయస్య సహ. ఏ మహాబాహు అంటే, మహాబాహు అంటే శంకరాచార్యుల వారు మహాబాహు అన్నాడు కదా. సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహు అన్నాడు కదా. మహాబాహు అంటే శంకరాచార్యుల వారు దానికి అర్థం చెప్తున్నారు. మహాబాహు అంటే మహంతో సమర్థతరౌ ఆజాను ప్రలంబౌ బాహుయస్య సహా. మోకాళ్ళ వరకు గల పొడవైన చేతులు గలవాడా, బాహుబలమైన చేతులు గలవాడా అని అర్థం. అర్జునుడు అది ఉండేవాడు. అది వర్ణన చేస్తున్నాడు కృష్ణుడు. మోకాళ్ళ వరకు చేతులు ఉన్నాయట. అది అర్థమైందా? అంత బాహుబలం కలవాడని, మహాబాహు కలవాడని అని ముగించాడు. 6వ శ్లోకం. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, 3 గుణాలు అయిపోయాయి. ఇప్పుడు అంతఃకరణ వృత్తిని చెప్తున్నాడు. అంతఃకరణ వృత్తిని, గుణాలు అయిపోయాయి. తత్ర సత్వం నిర్మలత్వాత్ అదేనా చెప్పాలి. ఇంకా ఉందా? సారీ, ఇంకా భాష ఉంది. మహాబాహు ఏ మహాబాహు దేహి శరీరే దేహినం దేహవంతం. మహాబాహు అటువంటి మోకాళ్ళ వరకు పొడవైన బాహులు కలవాడా ఏ మహాబాహు అని అర్థం. అంటే ఇక్కడ భగవంతుడు ఇక్కడ ప్రకృతి వలన పుట్టిన ఏ గుణకార్యాలు ఉన్నాయో దేహిని దేహంతో కట్టి పడివేసి దేహిని ఈ ప్రకృతితో పుట్టిన గుణకార్యాలు, ప్రకృతి చేత పుట్టిన గుణకార్యాలు, సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనేవి, ఆ గుణాలు లోపట ఉన్న దేహి అంటే జీవుణ్ణి ఈ శరీరమందు దేహముయందు కట్టివేసి ఉంచుతున్నవి. అంతే కదా, కట్టేసి పడేస్తున్నాయి, బంధిస్తున్నాయి అని ఏ మహాబాహు అని చెప్పాడు. నిజానికి ఈ గుణాలు లోపట ఉన్న జీవుణ్ణి బంధించి పడేస్తున్నాయి. ఇక్కడ అర్జునుడికి ఉపదేశించి ఉన్న మహాబాహు అనే విశేషము ఒక అభిప్రాయం కూడా ఉంది ఇందులో. అర్జునుడికి ఇక్కడ ఉపదేశించాడు కదా మహాబాహు అనే ఈ రకంగా విశేషణాన్ని చెప్పడానికి కారణం ఒక అభిప్రాయం ఉంది. ఏంటంటే నీవు క్షత్రియుడివి మహాబాహువి అంటే బాహుబలం చేత అనేక శత్రువుల్ని చంపావు. మహాబాహు అంటే ఏమిటి గొప్ప? మోకాళ్ళ వరకు చేతులు గొప్పగా ఉంటే. ఆ వర్ణంలో అర్థం ఏంటంటే ఆ బాహువుల చేత ఎంతోమందిని పిండి చేశావు, ఎంతోమంది శత్రువులు చంపావు అని అలాంటి అభిమానం ఉన్నవాడివి. సామాన్యుడు కాదు నువ్వు. మహాబాహు అంటే ఏదో వర్ణన చేసినట్టు కాదు, అక్కడ పొగడ్తలోని అతని అభిమానాన్ని కూడా వెలికి తీస్తున్నాడు. ఈ బాహువులతోటి ఎంతోమంది శత్రువులు పిండి చేశాను అని అభిమానం ఉన్నవాడివి. ఇందులో క్షత్రియుడివి అని అర్థం, అభిమానం ఉన్నవాడి. అయితే నిజంగా అలాంటి మహాబాహు అనే పేరు తగినవాడు అవడానికి, అలాంటి మహాబాహుని పేరు తగినవాడు అవడానికి ఈ గుణాలు జయించాలి. శత్రువులు జయించడం కాదు, ఈ గుణాలు జయించాలి. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం దగ్గర ఈ మహాబాహు అని పదాన్ని వాడాడు. ఆ గుణాలు జయించాలి. అవే నిజమైన శత్రువులు. ఇవే ఎవరు పోతాయి. నువ్వు చంపకపోతే టైం వస్తే అవే పోతాయి, వాళ్ళే పోతారు శత్రువులు. అవి చంపడం పెద్ద విషయం కాదు, నువ్వు పోతావు. కానీ ఆ గుణాలు చంపడమే నిజమైన ఇది కావాలి. దాన్ని వాటి బంధనం నుండి విడిపించుకోవాలి అనే దానికి విశేషణం ఈ మహాబాహు అనే పదంలో అణిగి ఉంది అని. మన శరీరానికి అభిమానం చేత బంధింపబడడానికి గుణాలే కాబట్టి గుణాలు తొలగించుకోయమా అని చెప్పడానికి అర్జునుడికి మహాబాహు అని పదాన్ని వాడాడు. అని ఏ మహాబాహో దేహే శరీరే
దేహినం దేహవంతం అవ్యయం అవ్యయత్వం చ ఉక్తం. అందువల్ల దేహమందు దేహిని అంటే దేహము గల అవ్యయుడైన ఆత్మ. దేహి అంటే అవ్యయుడైన ఆత్మ. అలాంటి ఆత్మని కట్టివేసినట్లు ఆ గుణాలు ఉన్నాయి. అలాంటి ఆత్మని కట్టివేసినట్లు ఉన్న ఆ గుణాల్ని వివేకం చేత గుణాల్ని వాటిని నువ్వు తొలగించుకోవాలంటే గుణాలు మార్చుకోవాలని కాదు, గుణాల యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలి. ఒక చీకటి గదిలో దెయ్యం ఉంది, లేకపోతే భీమిలి పట్టణంలో పాత భవనాలు ఉన్నాయండి, ఇప్పటికీ అందులో దెయ్యాలు ఉన్నాయి, అందులో రాత్రి ఎవడు పడుకున్నా భయపడుతున్నాడు, అందుకే ఎవడు వెళ్ళడు అన్నంతవరకు నిజం అనిపిస్తుంది. నిజంగా విచారిస్తే చీకటి చేత భ్రాంతి కలిగి అక్కడ దెయ్యమనే అపవాదమే కానీ నిజంగా దెయ్యం యొక్క రూపాన్ని కానీ నిజస్వరూపం కానీ ఎవరు చూడకపోయినా వాడి మనసులో ఉన్న భావం అక్కడ ఏదో తిరుగుతున్నట్టుగా గాలి తిరుగుతున్నట్లుగా ఏ రకంగా అవివేకం చేత అనిపిస్తుందో, ఉన్నట్టుగా నిజంగా అనిపిస్తుందో ఆ రకంగా గుణాలతో కూడుకున్న ప్రకృతిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, నిజమనుకుంటున్నాం కాబట్టి, ఆ గుణాలతో గబ్బు అయి ఉన్నాం కాబట్టి ఆ గుణాలు నిజం అనుకున్నాం. విచారిస్తే గుణాలు అధ్యారోపమే, అవిద్యాత్మకమే, తప్పు తెలివియే అని తెలుస్తుంది. అందువలన ఇక్కడ అలాంటి అవ్యయుడైన ఆత్మను కట్టివేసినట్లు కనిపిస్తుందే కానీ నిజానికి కాదు. ఇందువల్ల ఆత్మ అవ్యయుడు. అవ్యయుడు అంటే వ్యయము కానివాడు, మార్పు చెందినవాడు, నిత్యుడు, తనకంటా రెండవది లేనివాడు, అనాదిత్వాత్ ఇత్యాది శ్లోకే. 13:31 శ్లోకంలో ఆయన్ని చూపించారు కదా ఆత్మ అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ అని. ఆది లేనివాడు, అనాదిత్వాది. ఆది లేనివాడంటే అంతము లేనివాడు, ఆది అంతము లేనివాడు. నువ్వు చూసే దెయ్యాలు పిశాచాలు నిన్ను చంపేస్తాయేమో నీకు భయం. ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలతో నువ్వు పూర్తిగా తాదాత్మ్యం చెప్పి సుఖదుఖాదులతో బంధింపబడుతున్నావు, లేనిది ఉన్నట్టుగా భావించి భయపడుతున్నావు. వాడి నిజస్వరూపం తెలిసిన తర్వాత నిన్ను బంధించడానికి నిజంగా ఉండనే లేవు, లేనిది ఉన్నట్టుగా కనిపించాయి. అందులో అవ్యయుడైన అనాదిత్వాత్ ఆది అంతము లేని నిజస్వరూపమైన ఆత్మని తెలుసుకున్నప్పుడు గుణరహితుడివై ఉంటావు, గుణాతీతుడివై ఉంటావు అని 13:31 శ్లోకంలో చాలా గొప్పగా వివరించారు. భాష్యం. ఇక్కడ ప్రశ్న, నను దేహి న లిప్యతే ఇది ఉక్తం తత్కథం ఇహ నిబధ్నంతి ఇది అన్యథా ఉచ్యతే. ఇక్కడ భాష్యంలో ఒక ప్రశ్న వేసుకున్నారు. శంకర భాష్యంలో శంకరాచార్యుల వారు ఒక ప్రశ్న వేసుకున్నారు. నను అంటే ఓయి దేహి దేనికి లిప్తుడు కాడు, దేహి నా లిప్యతే అని 13వ అధ్యాయంలో 31 శ్లోకం చెప్పాడు. అంటే దేహి అంటే జీవుడు దేనికి లిప్తుడు కాడంటే అంటుకోడని చెప్పింది కదా అక్కడ. ఇతి ఉక్తం నా లిప్యతి ఇది ఉక్తం అక్కడ చెప్పింది కదా. తత్ కథం ఇహ నిబధ్నంతి, అక్కడ ఈ ఆత్మ దేనికి అంటుకోవడం మీరు చెప్పారు కదా. మళ్ళా ఇక్కడ ఏ రకంగా మీరు చెప్తున్నారు నిబధ్నంతి అని? ఇక్కడ బంధింపబడతాడు, అంటుకుంటాడు, దానికి బంధింపబడతాడు గుణాలతో. 13వ అధ్యాయంలో 31వ శ్లోకంలో ఏం చెప్పారు? ఈ ఆత్మ దేనికి అంటుకోడు, లిప్తుడు కాడు అని చెప్పారు.